గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మేము ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు కూడా మా కోసము, ఈ యొక్క పరిచర్య కోసము మీ అనుదిన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఐకమత్యమే మహాబలం అనే మాట మీరు విన్నారా? ఐకమత్యమే మహాబలం అంటే ఎప్పుడైతే యూనిటీగా అందరూ కలిసిమెలిసి ఉంటారో వాళ్ళు బలమైన కార్యాలు చేయగలుగుతారంట అండి. ఎక్కడైతే ఒకటే మైండ్ సెట్తో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారో వాళ్ళు తప్పకుండా గొప్ప కార్యాలు, ఘన కార్యాలు వాళ్ళు చేస్తారండి. కానీ ఎవరికైతే ఆ యొక్క యూనిటీ ఉండదో, ఆ ఐకమత్యం అనేది ఉండదో, నాకు నేను నిర్ణయం తీసుకుంటా, నాకు నేను బ్రతుకుతా అని ఒక్కొక్కరు అలా సపరేట్ అయిపోతూ ఉంటారో సమాజం నుండి, వాళ్ళు జీవితంలో ఏది సాధించలేరంట అండి. ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలా. చాలాసార్లు ఇలా ఒంటరిగా అయిపోయిన వాళ్ళు, ఇలా మాకు ఎవ్వరితో సంబంధం లేదు, మా ఇష్టము మా జీవితము అని ఒంటరిగా బ్రతికే వాళ్ళు అనుకుంటారు మేము ఏదో లైఫ్లో సాధించేస్తాం అనుకుంటారు. కానీ ఐకమత్యం లేకపోతే, నీకు యూనిటీ లేకపోతే, అందరితో కలిసి ముందుకు వెళ్ళే గుణం నీలో లేకపోతే నువ్వు జీవితంలో ఏది సాధించలేవండి. ఇది నా మాట కాదు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మంచిది. ఈ ఐకమత్యాన్ని ఏది చెదరగొడతా ఉందండి? ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాము, ఒక మంచి స్నేహితుల ఒక బృందం, ఒక గ్రూప్ ఉంది అనుకుందాము. అందులో ఒక్కొక్కరు పక్కకు చెదిరిపోవడానికి కారణం ఏంటండి? ముఖ్యమైన కారణం ఏంటంటే గాసిప్ అండి. సాడీలు చెప్పడము, ఒకరు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడము, ఇది చాలా భయంకరమైనదండి. కొండాలు చెప్పడం అని తెలుగులో మనం ఈ మాటను వాడుతూ ఉంటాం. కొండాలు చెప్తా ఉంటారు, వీళ్ళ మాటలు వాళ్ళకి, వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్తా ఉంటారని అంటూ ఉంటాం. అట్టి వారు చాలా డేంజర్ అండి. ఒకవేళ మీ మధ్యలో, మీ యొక్క ఫ్రెండ్స్ మధ్యలో అటువంటి వారు ఉంటే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కొండాలు చెప్పే వాళ్ళతో, వీళ్ళ గురించి బ్యాడ్గా, వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పేవాళ్ళు తప్పకుండా నీ గురించి కూడా ఒకరోజు బ్యాడ్గా మాట్లాడతారు. వాళ్ళని మీరు ఎంకరేజ్ చేశారనుకోండి, వాళ్ళు మీ గురించి కూడా అందరికీ బ్యాడ్గా చెప్తారు. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కొండాలు చెప్పే గుణము మనలో ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ కొండాలు చెప్తా ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఐకమత్యంని పాడు చేస్తూ ఉన్నారండి, యూనిటీని పాడు చేస్తూ ఉన్నారు. కలిసి కట్టుగా ఉన్న ఒక గ్రూప్ని వాళ్ళు చెదరగొడతా ఉన్నారు. అంతేకాదు వాళ్ళు ఏం చేస్తారంటే ట్రస్ట్ని పాడు చేస్తారండి, నమ్మకాన్ని తీసేస్తారు ఒక మనిషి మీద. ఎప్పుడైతే మనకు ఒక వ్యక్తి మీద రాంగ్గా చెప్తారో మనం ఏం చేస్తామంటే ఇన్ని రోజులు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కోల్పోతాము. సో ఈ కొండాలు, ఈ యొక్క గాసిప్స్ ఏం చేస్తూ ఉన్నాయంటే ఇతరుల మీద ఉన్న నమ్మకాన్ని చెదరగొట్టేస్తూ ఉన్నాయండి. ఎంత భయంకరమో ప్రియ సహోదరి సహోదరుడా. సో ఇటువంటి గాసిప్స్ని మీరు ఎంకరేజ్ చేయకండి. మీకు ఎవరన్నా వచ్చి వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్తుంటే అస్సలు దాన్ని యాక్సెప్ట్ చేయకండి. హల్లెలూయా. మీరు చేశారంటే మీరు ఇతరుల మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు. అంతేకాదు వారితో ఉన్న మంచి రిలేషన్షిప్ని పాడు చేసుకుంటారు. ఆ రిలేషన్షిప్స్ తెగిపోతాయండి. దానివల్ల ఏమవుతుందంటే ఇన్ని రోజులు కలిసి కట్టుగా ఉన్న ఐకమత్యంగా ఉన్న గ్రూప్, అది చర్చ్ గ్రూప్ కావచ్చు, ఫ్రెండ్స్ గ్రూప్ కావచ్చు, కాలేజ్ గ్రూప్ కావచ్చు, అది ఒక యూత్ ఫెలోషిప్ గ్రూప్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. ఈ కొండెగాళ్ళు ఎవరైతే ఉంటారో, గాసిప్స్ చెప్పే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ బృందం అంతటిని చెదరగొట్టేస్తారండి. ఆ బృందం అంతటిని పాడు చేస్తారు, నమ్మకాన్ని పోడగొడతారు, జీవితాలను పాడు చేస్తారు. వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటారు. సో అట్టి వారితో చాలా జాగ్రత్త. దేవుడు అట్టి వారిని ఎప్పుడు కూడా మెచ్చుకోడండి. అట్టి వారికి పరలోకంలో స్థానం లేదండి. హల్లెలూయా. అట్టి వారు అనుకోవచ్చు, నేను పెద్ద సాధించేశాను, అందరినీ చెదరగొట్టేశాను, అందరికీ సాడీలు చెప్పి వీళ్ళని వాళ్ళను విడగొట్టేశానని హ్యాపీ ఫీల్ కావచ్చు. కానీ వాళ్ళకు పరలోకంలో స్థానము లేనే లేదు. హల్లెలూయా. పరలోకంలో కొండెగాళ్ళకు స్థానం లేదండి. వాక్యం చదువుకుందాం. సామెతలు 16:28. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదం చేయును. హల్లెలూయా. మిత్రభేదము.
ఫ్రెండ్షిప్లో ఒక భేదం తీసుకొస్తారండి, ఒక డిఫరెన్సెస్ తీసుకొస్తారు, రిలేషన్షిప్ని పాడు చేస్తారు, ఉన్న యూనిటీని పాడు చేస్తారు, కలిసి కట్టుగా జీవించాలనే భావనని వాళ్ళు చెదరగొట్టేస్తారండి కొండెగాళ్ళు. సో కొండేగాళ్ళతో జాగ్రత్త, గాసిప్స్ చెప్పే వాళ్ళతో జాగ్రత్త. నీ నీ చెవికి అవి వినసొంపుగా ఉండొచ్చు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే నీ చెవికి తేనె పోసినట్టు అలా అవి అనిపించవచ్చు, కానీ అవి నీ ఐకమత్యాన్ని పాడు చేస్తాయి, నువ్వు ఇతరుల మీద పెట్టుకున్న నమ్మకాన్ని పాడు చేస్తాయి, ఇతరులతో ఉన్న బంధాలను పాడు చేస్తాయి. అంతేకాదు ఆ యొక్క ఐకమత్యాన్ని చెదరగొట్టి మన బలమంతా పోయి మనల్ని బలహీనులుగా నిలబెడతారండి. సో చాలా జాగ్రత్త కొండేగాళ్ళతో, చాలా జాగ్రత్త. నీ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీకు ఒకవేళ కొండాలు చెప్పే గుణం ఉంటే ఈరోజే దాన్ని తీసివేయండి, దేవుని సహాయం అడగండి, ప్రభువుని అడగండి. దేవా, నాలో ఉన్న ఈ కొండాలు చెప్పే గుణం తీసేయి, నేను గాసిప్స్ చెప్తా ఉన్నాను, నాలో ఈ హృదయాన్ని తొలగించు అని దేవుని సహాయం అడగండి. తప్పకుండా ఆయన మీకు సహాయం చేస్తాడు. మీ చుట్టూ ఎవరైనా అటివారు ఉంటే, అలా కొండాలు చెప్పే వాళ్ళు ఉంటే, గాసిప్స్ చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయండి. ఇంకోసారి చెప్పకండి, ఇంకోసారి ఇతరుల గురించి నా దగ్గర మాట్లాడకండి, స్ట్రిక్ట్గా వారికి చెప్పండి. గాసిప్స్ని అస్సలు ఎంకరేజ్ చేయకండి, కొండాలను ఎంకరేజ్ చేయకండి. మీరు హ్యాపీయెస్ట్ లైఫ్ లీడ్ చేస్తారు, మీరు అందరితో యూనిటీగా ఉంటారు, అందరితో పాజిటివ్గా ఉంటారు, అందరితో మంచిగా రిలేషన్షిప్లో ఉండాలి అంటే గాసిప్స్ని ఈరోజే విడిచిపెట్టండి. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్య. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, కొండాలు ఎంత మిత్రభేదం తీసుకొస్తాయో, కొండాలు ఎలా జీవితాలను పాడు చేస్తాయో మేము విని ఉన్నాం ప్రభా. నీ వాక్యం స్పష్టంగా మాతో మాట్లాడి ఉంది ప్రభా. మాలో ప్రభా ఎవరైనా కొండెగాళ్ళు ఉంటే, మాలో అట్టి ఆలోచన ఉంటే తొలగించండి ప్రభా, మమ్మల్ని మార్చండి ప్రభా. ఇదిగో తండ్రి, ఒకరి మీద సాడీలు చెప్పకుండా, వారు లేనప్పుడు వారి యాబ్సెన్స్లో వారి గురించి మేము మాట్లాడకుండా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. ఈ గాసిప్స్ వలన మేము ట్రస్ట్ పోడగొట్టుకుంటున్నాం, ఈ గాసిప్స్ వలన రిలేషన్షిప్స్ పోడగొట్టుకుంటున్నాం, ఈ యొక్క గాసిప్స్ వలన ప్రభా మా యూనిటీ చెదిరిపోతూ ఉంది ప్రభా. ఒక్కరిగా మిగిలిపోతా ఉన్నాం, ఒంటరిగా మిగిలిపోతా ఉన్నాం గనుక ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా. మరి యొక్క గాసిప్స్ చేసేవారిని కూడా మేము కంట్రోల్ చేయడానికి, వారిని ప్రభా మీరు అలా చెప్పకూడదు అని వారికి మేము వాక్యానుసారంగా ప్రభా వారిని ఖండించుటకు కూడా మాకు జ్ఞానం దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఎంతమంది కొండగాలుగా ఉండి ప్రభా ఎన్నో జీవితాలను, కుటుంబాలను పాడు చేస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరినీ మీరు ముట్టండి, వారి బ్రెయిన్ని, వారి ఆలోచనలను ముట్టండి, వారిలో ఉన్న చెడు తలంపులను తొలగించండి ప్రభా. వారిలో మారు మనసును దయచేయండి ప్రభా. ఈ క్షణమే ప్రభా వారి హృదయాలను మీరు మార్చండి, ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. వారు గాసిప్స్ చెప్పకుండా, కొండాలు చెప్పకుండా వారి నాలుకను మీరు అదుపు చేయండి ప్రభా. నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మంచి హెచ్చరికను మాకు దయచేసినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.